నమస్కారం. వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం. మన జీవితాన్ని రంగులమయం చేస్తూ ఈ అందమైన సృష్టిని కళ్ళారా చూసేందుకు ప్రకృతి మనకిచ్చిన అమూల్యమైన వరం మన కంటి చూపు. ఒక కెమెరా పర్ఫెక్ట్గా పనిచేయడానికి ఫిల్మ్ ఎంత ముఖ్యమో మన కంటి చూపు స్పష్టంగా ఉండడానికి రెటీనా అంత ముఖ్యం. కానీ నేటి డిజిటల్ యుగంలో మన లైఫ్ స్టైల్ వల్ల మనకు తెలియకుండానే ఎన్నో రెటీనా సమస్యల బారిన పడుతున్నాం. చాలామంది కళ్ళల్లో అకస్మాత్తుగా వెలుతురు మెరుపులు రావడం, కంటి ముందు నల్లటి మచ్చలు లేదా దోమ లాంటి ఫ్లోటస్ కనిపించడాన్ని సాధారణ అలసట అనుకొని నిర్లక్ష్యం చేస్తుంటారు. అసలు ఈ మార్పుల వెనుక ఉన్న అసలు ప్రమాదం ఏంటి? వీటికి అందుబాటులో ఉన్న అత్యాధునిక చికిత్సలేంటి? మన కంటి చూపుని లైఫ్ లాంగ్ సేఫ్గా ఎలా ఉంచుకోవాలో వివరించడానికి ఈరోజు మనతో ఉన్నారు దేశవ్యాప్తంగా ఎంతో నమ్మకమైన కంటి వైద్య సేవలు అందిస్తున్న సెంటర్ ఫర్ సైట్ నుండి ప్రముఖ రెటీనా స్పెషలిస్ట్ డాక్టర్ నిఖితా రెడ్డి గారు. తనతో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం. ముఖ్యంగా ఇవాళ మనం రెటీనా గురించి మాట్లాడుకోబోతున్నాం. సో సాధారణంగా వినిపించే విషయాలు ఒకటి ఏంటంటే రెటీనా అనేది కెమెరా ఫిల్మ్ లాంటిది అని. సో అది ఎలా, దాని గురించి ఒకసారి మాకు క్లియర్గా చెప్తారా? ఖచ్చితంగా అండి. మనం నార్మల్గా రెటినాని కెమెరా ఫిలిం ఆర్ సెన్సార్తో పోలుస్తూ ఉంటాము. సాధారణంగా మనకి చూపు కనిపించాలి అంటే కన్ను అది సిగ్నల్స్ని రిసీవ్ చేసుకొని బ్రెయిన్కి అందుబాటు చేయాలి. సో దాంట్లో రెటినా అనేది కీలక పాత్ర పోషిస్తుంది. రెటినా నార్మల్గా ఉన్నప్పుడే ఆ సిగ్నల్స్ నార్మల్గా కంటికి చేరుకొని అది కన్వర్ట్ చేసుకొని మనకి బ్రెయిన్కి అందిస్తుంది. అప్పుడు మనము దృశ్యాలను చూడగలుగుతాము. సో అందుకే ఆల్వేస్ కెమెరా ఫిలింతోనో సెన్సార్తోనో పోలుస్తూ ఉంటాం. సో అంత ఇంపార్టెంట్ అని చెప్పడానికి దాన్ని అలా పోలుస్తూ ఉంటారు. అలాగే రెటీనా సమస్యలు ఉన్న వారి దృష్టిలో మార్పులు వస్తున్నట్టు కొన్నిసార్లు ఫిర్యాదు చేస్తుంటారు. అంటే మామూలుగా సాధారణంగా ఎలా అనిపిస్తూ ఉంటుంది వాళ్ళకి రెటీనా సమస్య ఉంది అని ఎలా తెలుస్తుంది డాక్టర్ గారు? కొన్ని స్టార్టింగ్ స్టేజెస్లో అయితే వాళ్ళకి కంటి ముందు నల్ల మచ్చల్లాగా తిరగడం, కొందరైతే ఈగలు తిరుగుతున్నట్టుగా కనిపిస్తున్నాయి అంటారు, కొందరైతే మెరుపుల్లాగా కనిపిస్తున్నాయి అంటారు. సో అలా స్టార్ట్ అవ్వచ్చు. తర్వాత మెల్లిమెల్లిగా చూపు కంప్లీట్గా డౌన్ అవ్వచ్చు. అలాగా ఉంటాయి అన్నమాట. రెటినా ప్రాబ్లమ్స్ ఇలా స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఓకే. అంటే ఏ టైంలో ఇప్పుడు మీరు 2-3 రకాల సిమ్టమ్స్ చెప్పారు, కానీ అవి ఎవరు కూడా అంత సీరియస్గా తీసుకోరు. మీరు అన్నట్టుగా చాలా లైట్గా తీసుకుంటారు. అలా కాకుండా ఫస్ట్ డాక్టర్ని ఎప్పుడు కన్సల్ట్ చేయాలి? ఏ స్టేజ్లో ఉన్నప్పుడు మనకి ఇలా అంటే మసక కనిపించడం, కళ్ళ ముందు ఏదో ఉన్నట్టుగా అనిపించడం, ఇవన్నీ కూడా ఎప్పుడు అనిపిస్తుంది డాక్టర్ గారు? మనకి రెటినా ప్రాబ్లమ్స్ ఎక్కువ మటుకు ఒంట్లో ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళల్లో ఎక్కువగా చూస్తుంటాము. షుగర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళల్లో, లేదంటే బ్లడ్ ప్రెషర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాము. సో వాళ్ళల్లో షుగర్ కంట్రోల్లో లేకున్నా, బీపీ కంట్రోల్ లేకున్నా రెటినా రక్త కణాలు అనేటివి దెబ్బతింటూ ఉంటాయి. వాళ్ళల్లో ఎక్కువగా ఫస్ట్ ఇలా స్టార్ట్ అవుతూ ఉంటాయి. చిన్న పిల్లల్లో అయితే ఎక్కువగా ఐసైట్ ఉన్న వాళ్ళల్లో కూడా స్టార్ట్ అవుతూ ఉంటాయి ఇలాంటి ప్రాబ్లమ్స్. లేదు అంటే ఏమైనా దెబ్బ తాకినప్పుడు, లేదంటే కన్ను నరం ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ చూస్తూ ఉంటాం. సో ఎటువంటి నల్ల మచ్చలు కనిపించినా నెగ్లెక్ట్ చేయకుండా రెటినా డాక్టర్కి చూపించుకోవాల్సి ఉంటుంది. అలాగే కొన్నిసార్లు అంటే కళ్ళల్లో గీతలు లాంటివి తేలుతున్నట్టుగా లేదంటే ఏదో మనకి ఏదో ఉంది, ముఖ్యంగా మనకి కళ్ళల్లో ఏదో ఉంది అని చెప్పేసి ఫీల్ అవుతూ ఉంటారు. సో అది కూడా దీంట్లో ఒక భాగమే అంటారా? అవునండి. మనకు నార్మల్గా కంటి నరంలో ఒక జెల్ ఉంటుంది, విట్రియస్ అని అంటామన్నమాట. ఆ జెల్ అనేది కంటి నరంకి అతికి ఉంటుందన్నమాట. చిన్నప్పటి నుంచి అతికి ఉంటుంది. ఏజ్తో కానీ, లేదంటే ఏదైనా దెబ్బలు తాకడం వల్ల, షుగర్ బీపీ ప్రాబ్లమ్స్ వల్ల ఆ జెల్ అనేది కంటి నరం నుంచి విడిపోతుంది. అలా విడిపోయినప్పుడు మాత్రమే మనకి నల్ల మచ్చలు కనిపిస్తూ ఉంటాయి. అది కొన్నిసార్లు నార్మలే అయి ఉండొచ్చు, విడిపోవడం, నల్ల మచ్చలు కనిపించడం. కొన్నిసార్లు షుగర్ బీపీ వల్ల రెటినా దెబ్బతిన్నప్పుడు కూడా కనిపిస్తూ ఉంటుంది. సో ఎలాంటి కండిషన్లో అయినా చెక్ చేసుకుంటేనే మనకి రెటినా హెల్త్ గురించి తెలుస్తుంది. అంటే ఇప్పుడు మీరు ఇంతకుముందు కూడా అన్నారు, ఇప్పుడు షుగర్ బీపీ వల్ల కూడా రెటినా సమస్యలు వచ్చే అవకాశం ఉంది అని. సో అంటే షుగర్ బీపీ ఉన్న వాళ్ళకి చాలా వరకు వచ్చే అవకాశం ఉంటుందంటారా? వాళ్ళు పర్టికులర్గా ఏమన్నా అంటే వేరే ఏమైనా సిమ్టమ్స్ కనిపించగానే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా? నార్మల్ పీపుల్ కంటే కూడా వీళ్ళు ఎక్కువగా అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంటుందా? దాని గురించి కూడా చెప్పండి.
ఎంతవరకు ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి వాళ్ళకి? ఎక్కువగా కంట్రోల్లో లేని వాళ్ళల్లో, అంటే షుగర్ ఇన్సులిన్ మీద డిపెండెంట్ ఉన్న వాళ్ళు అయినా కూడా కంట్రోల్లో లేని వాళ్ళు, లేదంటే ఎక్కువ సంవత్సరాల నుంచి 15 ఏళ్ళు 20 ఏళ్ళ నుంచి షుగర్ బీపీ ఉన్న వాళ్ళల్లో కూడా రెటినాలో చేంజెస్ కనిపిస్తూ ఉంటాయి. సో అలాంటి వాళ్ళలో ఎవ్రీ 1 year ఒకసారైనా రెటినా స్క్రీనింగ్ చేసుకుంటే మంచిది. ఓకే. రెటినాకి సంబంధించిన అంటే స్క్రీన్ అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి మామూలుగా నాకు ఇలా కనిపిస్తుంది అంటే ఐ డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు చేస్తారా? అంటే రెటినాకి సంబంధించిన పర్టికులర్ టెస్ట్లు చేస్తారా? స్క్రీనింగ్ ఉంటుందా? అందరూ ఐ డాక్టర్స్ చేయలేకపోవచ్చు. బేసిక్ రెటినా చెకప్ జనరల్ ఆఫ్థమాలజిస్ట్ ఎవరైనా చేయగలుగుతారు. బట్ కంప్లీట్ రెటినా స్క్రీనింగ్ కావాలి అంటే రెటినా స్పెషలిస్ట్ని సంప్రదించాల్సి ఖచ్చితంగా ఉంటుంది. కలవాలి. ఓకే. సో ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు మాత్రం మనం రెటినా స్పెషలిస్ట్ని కలిస్తేనే మంచిది అంటారు. అవునండి. ముఖ్యంగా ఈ రెటినా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి లేటెస్ట్గా కానీ ఎలాంటి ట్రీట్మెంట్ ప్రెజెంట్ అందుబాటులో ఉంది డాక్టర్ గారు? రెటినా ప్రాబ్లమ్స్ని డివైడ్ చేసుకోవచ్చు. మనం నార్మల్గా రెటినాలో ఎక్కువగా చెప్పాలి అంటే చిన్న చిన్న హోల్స్ కనిపించవచ్చు, వీక్ ఏరియాస్ అంటాము, టేర్స్ అయి అంటే ఉండొచ్చు. ఇందులో రకాలు ఉంటాయా అవునండి. రెటీనా ప్రాబ్లమ్స్ లో కూడా? అవునండి. ఓకే, ఒక్కొక్క దాని గురించి కూడా చెప్పండి. షుగర్ బీపీలో వచ్చే ప్రాబ్లమ్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. దాంట్లో రెటినాలో ఉండే రక్త కణాలు అనేటివి దెబ్బతింటాయి అన్నమాట. వాళ్ళల్లో రెటినా నరంలో వాపు రావచ్చు, లేదంటే బ్లీడింగ్ రావచ్చు. అలాంటి వాళ్ళల్లో కొన్నిసార్లు రెటినాకి ఇంజెక్షన్స్ చేస్తూ ఉంటాము, లేదంటే రెటినా లేజర్స్ చేస్తూ ఉంటాం బ్లీడింగ్ తగ్గడానికి. మరీ ఎక్కువ ప్రాబ్లం ఉన్న వాళ్ళలో బ్లీడింగ్ తగ్గట్లేదు అన్న వాళ్ళల్లో సర్జరీ కూడా చేయాల్సి ఉంటుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ కాకుండా కొందరిలో చిన్నగా రెటినాలో హోల్స్ కనిపిస్తూ ఉంటాయి. ఎక్కువగా ఐసైట్ హై మయోపియా పేషెంట్స్లో చూస్తూ ఉంటాము. అలాంటి వాళ్ళలో చిన్న లేజర్, బరాజ్ లేజర్ అంటామన్నమాట, చిన్న ఓపీడీ ప్రొసీజరే ఉంటుంది. అలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఓకే, అంటే ఒక్కొక్కటిగా కనుక చూసుకుంటే అంటే ఇంజెక్షన్ గురించి కూడా మాట్లాడుతూ ఉంటారు. అంటే మీ టర్మినాలజీలో చెప్పారు అంటే అది అందరికీ అర్థం కాకపోవచ్చు. సో ఇంజెక్షన్ ఉపయోగించి రెటినాకు చేసే చికిత్స పర్టికులర్గా ఎలా ఉంటుంది? ఇది నిజంగా ఎంతవరకు పనిచేస్తుంది? ఎన్ని రోజులు దీనివల్ల నార్మల్గా ఉండే అవకాశం ఉంటుందంటారు? అవునండి. సో ఇంజెక్షన్స్ ఎక్కువ మటుకు కేసెస్లో నరం వాపు ఉన్న వాళ్ళల్లో ఇస్తూ ఉంటాం. చాలా పేషెంట్స్ మనం ఇంజెక్షన్ అనగానే రెటీన్గా చేతికి ఇస్తాము, ఐవి ఇంజెక్షన్ అనుకుంటారు. కానీ అలా కాదండి. రెటినా ఇంజెక్షన్స్ అనేది కన్నుగుడ్డుకే ఇస్తాము. ఆపరేషన్ థియేటర్లో ఇచ్చే ప్రొసీజర్ ఇది. కన్నుకి చిన్నగా అనెస్థీషియా చేసేసి మనము కన్నుగుడ్డు తెల్లగుడ్డు మీద ఇంజెక్షన్ చేస్తాము. సో దట్ డైరెక్ట్గా రెటినాకి వెళ్తుంది మన ఇంజెక్షన్ మందు అనేది. సో ఇంజెక్షన్స్ చాలా రకాలు ఉంటాయి, చాలా మాలిక్యూల్స్, చాలా కంపెనీస్ ఉంటాయి మనకు మార్కెట్లో. మనకు మంత్లీ కానీ 2 monthly డోసెస్ ప్రకారం ఉంటుంది. సో ఆ లోపు వాపు తగ్గితే ఓకే 1 డోస్తో సరిపోతుంది. లేదు అంటే కొందరు రిపీట్ ఇంజెక్షన్స్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇది పర్సన్ టు పర్సన్ డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, అలాగే అందుబాటులో ఉన్న వివిధ రకాల ఇంజెక్షన్లు ఏంటంటే ఇంజెక్షన్ అని కూడా చెప్పారు, ఒకటే రకం ఉంటుందా లేదంటే డిఫరెంట్ రకాల ఉన్నాయా? రోగికి ఏది సరైన అంటే వీళ్ళకి ఇది పర్ఫెక్ట్ అని ఎలా నిర్ధారిస్తారు? మనకి మాలిక్యూల్స్ని బట్టి ఉంటాయండి. కొన్ని బేసిక్ మాలిక్యూల్స్ నుంచి అడ్వాన్స్డ్ మాలిక్యూల్స్ వస్తాయి. సో కంపెనీస్ గురించి మాట్లాడట్లేదు, ఓన్లీ మాలిక్యూల్స్ గురించి చెప్పాలంటే మనకి అవైలబుల్గా ఉన్నాయి. రానిబిజుమాబ్ అంటాము, ఆఫ్లిబర్సెప్ట్ అంటాము, బ్రాలిసిజుమాబ్, ఇలా డిఫరెంట్ ఇంజెక్షన్స్ ఉంటాయన్నమాట. సో ఎవరికి ఏది అనేది మనకి ఫస్ట్ రెటినా స్కానింగ్ చేసుకుంటాము. అందులో ఎంత వాపు ఉంది, వాపు తీవ్రత ఏంటి, ఇంకేమైనా అడిషనల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా, సో వీళ్ళలో ఏ ఇంజెక్షన్ ఇస్తే ఎక్కువగా పనిచేస్తుందో డిసైడ్ చేసుకుని దాన్ని బట్టి సజెస్ట్ చేస్తాం. ఓకే, కాలర్ ఉన్నారు, శ్రీనివాస్ గారు నల్గొండ నుంచి. నమస్తే అండి శ్రీనివాస్ గారు, డాక్టర్ గారు ఉన్నారు, ఒకసారి మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. ఇదివరకు కెమికల్ పోయి అందరిలో మొన్న సర్జరీ అయింది. ఓకే, మొన్న క్యాటరాక్ట్ సర్జరీ చేసినాను. క్యాటరాక్ట్ సర్జరీ చేసినాను అంటే కొద్దిగా చేసినప్పుడు తొందరగా చూపు రాలేదు మేడం, మెల్లగా వచ్చింది. కొన్ని డ్రాప్స్ వాడుకుంటే వస్తుంది అన్నారు. టీవీ చూడకుండా డైరెక్ట్గా ఇంకేదైనా ప్రాబ్లం ఉంటే ఫోన్లో చెప్పేయండి శ్రీనివాస్ గారు, టీవీ చూస్తూ మాట్లాడకండి, చెప్పండి. మొన్న సర్జరీ చేశారు.
అదే సర్జరీ చేశారు. మీరు చెప్పిన దాన్ని బట్టి అర్థమైందంటే క్యాటరాక్ట్ సర్జరీ చేశారు కానీ ఇమీడియట్గా చూపు రాలేదు, బట్ డ్రాప్స్ వాడితే నయమైపోయిందని అర్థమవుతోంది. సో డ్రాప్స్ సరిగ్గా వాడకపోయినా మనకి ఇమీడియట్గా రిలీఫ్ దొరకదు. మీరు డ్రాప్స్ కరెక్ట్గా వేసుకుంటే డెఫినెట్గా ఇంప్రూవ్ అవుతుంది చూపు. రైట్. అలాగే లేజర్ గురించి కూడా ఇంతకుముందు చెప్పారు. ఈ రెటీనాకి సంబంధించి లేజర్ చికిత్సలు ఎలాంటివి అందుబాటులో ఉన్నాయి, దాని ప్రాసెస్ ఎలా ఉంటుంది డాక్టర్ గారు? రెటినా లేజర్స్ అనేది ఒకే రకంగా ఉంటాయి, చేసేది డిఫరెంట్ కండిషన్స్లో అయినా కూడా లేజర్ ట్రీట్మెంట్ అనేది ఒకేలాగా ఉంటుంది. ఓపీడీ ప్రొసీజరే. కన్ను లోపలికి లైట్ అనే ఎనర్జీని పంపిస్తామన్నమాట. రెటినాని ఆల్మోస్ట్ బర్న్ చేస్తాము. కొందరిలో బ్లీడింగ్ ప్రాబ్లం నుంచి బర్న్ చేస్తుండొచ్చు, లేదంటే కొందరిలో రెటినా హోల్స్ ఉండొచ్చు. సో అలాంటి కేసెస్లో బర్న్ చేస్తూ ఉంటాం, సో దట్ ఫ్యూచర్లో బ్లీడింగ్ ఎక్కువ అవ్వకుండా లేదంటే మన రెటినా కట్ అవ్వకుండా ఉండడానికి హెల్ప్ అవుతుంది. అలాగే వన్స్ అంటే ఇంజెక్షన్ చేసి తీసుకున్న వాళ్ళు కావచ్చు, రెటినాకి సంబంధించిన ఇలా సర్జరీస్ చేయించుకున్న వాళ్ళు కావచ్చు, చికిత్స ఏదైనా కూడా ఎలాంటి కేర్ తీసుకోవాలి ముఖ్యంగా? ఇంజెక్షన్స్ కానీ సర్జరీస్ కానీ చేస్తే మాత్రం మనం పోస్ట్ ఆప్ కేర్ అనేది డెఫినెట్గా ఫాలో అవ్వాలి. కన్ను లోపలికి నీళ్ళు పోకుండా జాగ్రత్త పడాల్సి ఉంటుంది కొన్ని రోజులు, అండ్ పోస్ట్ ఆపరేటివ్ మెడికేషన్స్ వాడాల్సి ఉంటుంది. అదే కొందరిలో అయితే కొన్ని రోజులు బరువులు ఎత్తొద్దని కూడా చెప్తూ ఉంటాము. లైక్ రెటినా డిటాచ్మెంట్ కేసెస్లో బరువులు ఎత్తితే మళ్ళీ రెటినా ఊడిపోయే అవకాశం ఉంటుంది. సో అలాంటి వాళ్ళలో బరువులు ఎత్తొద్దు. కొందరిలో అయితే ఒకే సైడ్కి పడుకోవాలి అని కూడా చెప్పొచ్చు, కొందరిలో అయితే బోర్లా పడుకోమని చెప్పొచ్చు. కొన్ని కేసెస్లో అయితే ఫ్లైట్ ట్రావెల్ అవాయిడ్ చేయమని కూడా చెప్తూ ఉంటాము. సో డిపెండ్స్ ఆన్ ద సర్జరీ, మనం సర్జరీలో ఏమేమి చేసాము అనే దాన్ని బట్టి మన పోస్ట్ ఆప్ కేర్ అనేది ఉంటుంది. ఓకే. అంటే ఇప్పుడు మీరు చెప్పినవన్నీ కూడా లైఫ్ లాంగ్ చేయాల్సి ఉంటుందా, లేదంటే పర్టికులర్ టైం ఉంటుందా? ఇన్ని మంత్స్ కానీ ఓన్లీ 1 month ఫాలో అవుతే దే షుడ్ బి ఫైన్. ఓకే. అలాగే లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల కూడా ఇప్పుడు మెయిన్ స్క్రీన్ చూడడం చాలా ఎక్కువైంది. అసలు రెటీనా సమస్య అనేది ఎందుకు వస్తుంది అంటే ఏం చెప్తారు? డైరెక్ట్ రిలేషన్ లేకున్నా కూడా మనకి స్క్రీన్ చూడడం వల్ల మన కన్ను పవర్ అనేది, గ్లాస్ పవర్ అనేది మారొచ్చు, పెరగొచ్చు. సో అలా గ్లాస్ పవర్ పెరిగినప్పుడు మన రెటినా అనేది వీక్ అవుతూ ఉంటుంది. సో అలాంటి కేసెస్లో కూడా మనం రెటినా స్క్రీన్ చేసుకుంటూ ఉండాలి ఎవ్రీ ఇయర్. లైఫ్ స్టైల్ గురించి మాట్లాడితే రెటినాలో మెయిన్ కండిషన్ అనేది ఒకటి సెంట్రల్ సీరస్ కొరియోరెటినోపతి అనేది ఉంటుంది. ఎక్కువగా స్ట్రెస్ తీసుకునే వాళ్ళల్లో, లేదంటే నిద్ర సరిగ్గా లేకపోవడం వల్ల, నైట్ షిఫ్ట్స్ చేస్తూ ఉంటారు కొందరు అలాంటి వాళ్ళల్లో, లేదంటే కొందరు కాస్మెటిక్గా స్టిరాయిడ్ క్రీమ్స్ వాడుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళల్లో కన్ను నరంలో నీరు చేరుకుంటుంది. ఓకే. ఎక్కువగా చూసే కండిషన్స్లో స్టిరాయిడ్స్ వాడడం, లేదంటే స్మోకింగ్, లేదంటే నిద్ర లేకపోవడం, స్ట్రెస్ ఎక్కువగా తీసుకునే వాళ్ళలో ఇలాంటి కండిషన్ చూస్తూ ఉంటాము. సో లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ట్రీట్మెంట్ అదే ఉంటుంది, మనం ఏం ఫర్దర్గా ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం ఉండదు. రైట్. ప్రవీణ్ గారు ఉన్నారు కాలర్. డాక్టర్ గారు ప్రవీణ్ గారిని తీసుకున్నాం. ప్రవీణ్ గారు, డాక్టర్ గారు ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. మేడం మాకు రెటినా ప్రాబ్లం. హలో చెప్పండి సార్. చెప్పండి మేడం, మాకు రెటినా ప్రాబ్లం అని లాస్ట్ ఇయర్ ఆగస్ట్ లో మాకు చెప్పారు. సన్వి ఐ సెంటర్ సికింద్రాబాద్ లో త్రీ సిట్టింగ్స్ అయినాయి, వీక్లీ 1 సిట్టింగ్స్. డయాబెటిక్ రెటినోపతి. హలో వింటున్నారు, చెప్పండి. వింటున్నారు. డయాబెటిక్ రెటినోపతి అండి. మాకు 3 సిట్టింగ్స్ అయినాయండి. 3 సిట్టింగ్స్ అయినాయి. ఇప్పుడు 4 months అయిపోయింది. అదే బ్లర్రీ విజన్ ఉంది, స్పెక్స్ లెన్స్ ఇచ్చారు, అవి ఇచ్చారు. కానీ ఆ లెన్స్ ఓన్లీ ఫోన్ చూడడానికి, టీవీ చూడడానికి, అది ఫోన్ కలపడానికి, దానికి రీడింగ్ గ్లాస్ లాగానే పనిచేస్తుంది. అది కొంచెం దూరం ఉన్నా కనిపించేది బ్లర్ వస్తుంటది. ఎప్పుడన్నా వీకింగ్ పోయినా రైట్ సైడ్ నుంచి ఎవరన్నా సడన్ గా రోడ్ క్రాస్ అయ్యేస్తే మాకు చాలా కన్ఫ్యూజ్ అవుతుంది. ఓకే సార్, డయాబెటీస్ నుంచి రకరకాలుగా ఉండొచ్చు ప్రాబ్లం. నాకు తెలిసి మీకు బ్లీడింగ్ ప్రాబ్లం ఉండొచ్చు, అందుకే 3 sittings లేజర్ కూడా చేశారు మీ డాక్టర్. అదే కాకుండా నరంలో వాపు ఉందా అనేది చూసుకోవాలి. ఒక్కోసారి మనకి బ్రెయిన్కి కనెక్షన్ ఉండే నరం కూడా దెబ్బతింటుంది, డయాబెటిక్ న్యూరోపతి అంటాము. అది కూడా ఉందా లేదా చూసుకోవాలి. మీరు చెప్పినట్టయితే ఒక సైడ్ నుంచి కనిపించట్లేదు అంటున్నారు కదా, ఒకసారి మనం ఆప్టిక్ నర్వ్ ఎవాల్యుయేషన్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది. మరో కాలర్ ఉన్నారు, ప్రకాష్, హైదరాబాద్ నుంచి. ప్రకాష్ గారు, డాక్టర్ నిఖితా రెడ్డి గారు ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. డాక్టర్ గారేనా? అవునండి మేడం నమస్కారము. నమస్తే సార్. మేడం నమస్తే సార్, చెప్పండి.
ఏం లేదమ్మా, ఇప్పుడు మేము ఇంతకుముందు కన్సల్టింగ్ అదలా రోజు మెడికేర్ లేదా మెడివిజన్ లేదా కన్సల్టేషన్ రెడ్డి గారికి. ఓకే, రెడ్డి గారు ఇచ్చి రెడ్డి అని చెప్పారు. రెటినా సర్జరీ చేశారంటున్నారా? సబ్జెక్ట్ లేదమ్మా, ఇంజక్షన్ ఇచ్చారు. ఇంజెక్షన్ ఇచ్చారు? అమ్మా 3 times ఇచ్చారమ్మా. ఓకే, 3 times. దేనికోసం ఇచ్చారు సార్? అది రెటీనా అని చెప్పాడు, మరి దృష్టి లేదు. షుగర్ ఉందా మీకు? బీపీ ఉందా? ఆమె షుగర్ లేదమ్మా, బీపీ ఉంది కొద్దిగా. ఓకే ఓకే, దానికి కన్సల్ట్ చేసి రావాలని అనుకుంటున్నాం. ఆమె ఆల్రెడీ ఆయన చెప్పిన ముస్లిం అని డాక్టర్ ఉన్నారు మెడికల్, ఆయన చెప్పిన ప్రకాష్ గారు మరి 3 ఇంజక్షన్లు ఇచ్చినాం, మరి చూపతి రాదు అని అన్నట్టు మాట్లాడింది. సో బీపీ నుంచి దెబ్బతిని ఉండొచ్చు సార్ మీ కన్ను నరము. సో బీపీ నుంచి ఏంటంటే సడన్గా బీపీ పెరగడం వల్ల, లేదంటే చాలా రోజుల నుంచి బీపీ ఉన్నా కూడా రక్త కణాలు అనేటివి బ్లాకేజెస్ అవుతుంటాయి. ఎలా అయితే మనం హార్ట్ అటాక్ వింటూ ఉంటామో అలాంటి ప్రాబ్లం ఉండొచ్చు మీ కేసులో. సో అలా ఉన్నా కూడా కన్ను నరంలో బ్లీడింగ్, వాపు కానీ వస్తూ ఉంటుంది. సో వాపు ఉండొచ్చు మీకు, అందుకే ఇంజెక్షన్స్ చేశారు. ఈ వాపు అనేది కొన్నిసార్లు రిపీట్ అవుతూ ఉంటుంది, మళ్ళీ రావచ్చు. సో మీ కేసులో అలాంటిది ఏమైనా అయ్యి ఉండాలి సార్, అందుకే చూపు రాకపోయి ఉండొచ్చు. మీరు మళ్ళీ ఒకసారి స్కాన్ రిపీట్ చేసుకొని వాపు ఉంటే ఇంజెక్షన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. అంటే 3 times తీసుకున్నా అని చెప్పారు ఇంజెక్షన్స్. అవునండి, ఒక్కసారి వచ్చిన ప్రాబ్లం కంప్లీట్గా క్యూర్ అవుతుందని కాదు, మనం ప్రస్తుతానికి ఉన్న వాపుని మాత్రమే ట్రీట్ చేస్తూ ఉంటాం. కొన్నిసార్లు 6 months తర్వాత మళ్ళీ వాపు రావచ్చు. ఓకే, సో వాపు వచ్చినప్పుడు మళ్ళీ ఇంజెక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే డాక్టర్ గారు, ఇప్పుడు బీపీ కానీ షుగర్ కానీ ఉన్నవాళ్ళు ఎంత రికరెంట్గా డాక్టర్ని కలవాలి? అంటే ముఖ్యంగా ఈ రెటీనాకి సంబంధించిన ఏదైనా ప్రాబ్లం ఉన్నా లేకపోయినా కూడా ఒకసారి కనుక ప్రాబ్లం వచ్చిందంటే వాళ్ళు ఎంత ఫ్రీక్వెంట్గా డాక్టర్ని కలిస్తే మంచిది వాళ్ళకి? ఎనీ డయాబెటీస్ పేషెంట్ ఆర్ బీపీ పేషెంట్ అయితే ఖచ్చితంగా ఇయర్కి ఒకసారైనా, సంవత్సరానికి ఒకసారైనా నార్మల్గా రెటినా చెకప్, ఓవరాల్ హై చెకప్ చేసుకుంటే చాలా మంచిది. అదే కాకుండా కంట్రోల్లో లేని వాళ్ళు, ఆల్రెడీ రెటినా ఇష్యూ స్టార్ట్ అయిన వాళ్ళల్లో అయితే 3 to 4 monthsలో ఒకసారి చూయించుకుంటే చాలా మంచిది. ఓకే, 3 to అంటే కొంచెం ఒకసారి కనుక ప్రాబ్లం వచ్చిందంటే చూపించుకొని వచ్చి బాగుంది అని వదిలేయకుండా ఒక 3 to 4 monthsకి ఒకసారి ఫ్రీక్వెంట్గా వాళ్ళ గ్రేడ్ ఆఫ్ రెటినోపతిని బట్టి కూడా సజెస్ట్ చేస్తూ ఉంటాం. కొందరిలో మైల్డే ఉందనుకోండి, మేబీ 8 months to 1 yearకి ఒకసారి వస్తే సరిపోతుంది. మోడరేట్ లెవెల్లో ఉన్న వాళ్ళని 6 monthsకే పిలుస్తాము. సివియర్ ఉంటే 2 to 3 months మధ్యలోనే పిలుస్తూ ఉంటాము. సో డాక్టర్ చెప్పినప్పుడు వెళ్ళి, ఎప్పుడు రమ్మంటే అప్పుడు వెళ్ళి చూపించుకోవడం మోస్ట్ ఇంపార్టెంట్. ఎస్, రెగ్యులర్గా వస్తుంటారా డాక్టర్ గారు? జనరల్గా డెఫినెట్గా వస్తూ ఉంటారు. మనకు చాలా మటుకు వాళ్ళ డయాబెటాలజిస్ట్ కానీ ఫిజిషియన్స్ ఆర్ ఎండోక్రైనాలజిస్టే రెఫర్ చేస్తూ ఉంటారు. ఓకే, సో సేఫ్, వాళ్ళు కంటి చూపు జాగ్రత్తగా ఉంచుకోవాలి అనుకుంటే చాలా ఇంపార్టెంట్. ఏదో తెలుగులో చెప్తారు నయనం ప్రధానం అని చెప్పేసి, అన్నిటికంటే ముఖ్యంగా మన కంటి చూపు అని, దాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలంటే లైఫ్ స్టైల్ గురించి ఇందాక చెప్తూ ఉన్నారు. సో ఎలాంటి రీజన్ ఏదో చెప్పారు, కారణాలు. సో ఎలాంటి కేర్ తీసుకుంటే మంచిదో కూడా చెప్పండి డాక్టర్ గారు. ఎస్, ఈ మధ్యలో అయితే యంగ్ పీపుల్లో ఇలాంటి కండిషన్, ఇదివరకు మాట్లాడుకున్నట్టు లైఫ్ స్టైల్ కండిషన్స్ చూస్తూ ఉన్నాము. సో యంగ్ వాళ్ళు ఎక్కువగా కాస్మెటిక్ పరంగానో ఎక్కువగా స్టిరాయిడ్ క్రీమ్స్ తెలియకుండానే వాడుతూ ఉంటారు. మేబీ డాక్టర్ 1 month అని చెప్పారు కానీ వాళ్ళు ఫర్ ఎవర్ యూస్ చేస్తూ ఉంటారు. లేదంటే వాళ్ళకి నైట్ షిఫ్ట్స్ వల్లనో, లేదంటే ఎక్కువగా స్క్రీన్ చూడడం వల్లనో వాళ్ళు స్లీప్ సైకిల్ మెయింటైన్ చేయలేకపోతారు. మనకు నార్మల్ స్లీప్ సైకిల్ నైట్ టైమే ఉంటుంది. సో నైట్ షిఫ్ట్స్ చేసే వాళ్ళు మార్నింగ్ పడుకుంటారు కానీ నైట్ సైకిల్ అనేది మెయింటైన్ చేయరు. అలాంటి వాళ్ళల్లో, లేదంటే ఎక్కువగా స్ట్రెస్ తీసుకునే వాళ్ళల్లో, చిన్నదానికి స్ట్రెస్, లేదంటే ఓవర్ థింకింగ్ చేసే వాళ్ళల్లో మనకి ఇన్బిల్ట్గా టాక్సిక్ మెటీరియల్స్ అనేది ప్రొడ్యూస్ అవుతాయి. దానివల్ల రెటినాలో అనేది నీరు అక్యుములేట్ అవుతూ ఉంటుంది, నీరు చేరుకుంటుంది. సో చూపు తగ్గిపోతుంది వాళ్ళకి. సో అలా అవ్వకుండా ఉండాలి అంటే మెయిన్ రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువగా స్మోకింగ్, స్టిరాయిడ్ క్రీమ్స్, లేదంటే స్లీప్ ప్రాపర్గా లేకపోవడం. ఇవన్నీ మనం యంగ్ పీపుల్ ఎక్కువగా చూస్తూ ఉంటాం కాబట్టి ఇవన్నీ మెయింటైన్ చేయగలిగితే చాలా బెటర్గా ఉంటాయి. అలాగే ఇంతకుముందు చాలా రకాల ట్రీట్మెంట్స్, ఇంజెక్షన్స్, సర్జరీస్ గురించి చెప్పారు. ఇందులో బ్యారేజ్ సర్జరీ అంటే ఏంటి డాక్టర్ గారు? రెటీనా రంధ్రాల గురించి కూడా, అంటే ఇంతకుముందు కళ్ళలో రంధ్రాలు అని కూడా అన్నారు, దాని గురించి కూడా, దానికి ట్రీట్మెంట్ గురించి కూడా ఒకసారి మళ్ళీ చెప్తారు.
సో రొటీన్ ఎగ్జామినేషన్లో కొందరిలో రెటీనా రంధ్రాలు ఉండడం పేషెంట్కి తెలియదు. డాక్టర్ చూసినప్పుడే రెటీనా రంధ్రాలు ఉన్నాయనేది బయటపడుతుంది. అవును. సో అలాంటి వాళ్ళల్లో ఇమీడియట్గా లేజర్ చేస్తాము. బరాజ్ అనేది సర్జరీ కాదు, లేజర్ ప్రొసీజర్. ఇందాక మాట్లాడుకున్నట్టుగా కన్ను లోపలికి ఒక లైట్ ఎనర్జీ పంపిస్తాము. అది రెటీనా రంధ్రం చుట్టుపక్కల ఉన్న ఏరియాని ఆల్మోస్ట్ బర్న్ చేస్తుంది. సో దట్ అక్కడ నుంచి హోల్ పెద్దగా అవ్వకుండా ఉంటుంది, లేదంటే రెటీనా కట్ అవ్వకుండా హెల్ప్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే. సర్జరీస్ ఏమున్నాయి దీనికి సంబంధించి? మెయిన్ రెటీనాకి సంబంధించిన సర్జరీస్ ఎలా ఉంటాయి, వాటి ప్రాసెస్ ఏంటి, ఎవరికి చేస్తారు? ఎక్కువగా రెటినా సర్జరీస్ రెటినా విడిపోయిన కండిషన్స్లో చేస్తాము. రెటినా కట్ అయింది అంటారు, రెటినా డిటాచ్మెంట్స్ అంటారు, లేదంటే బ్లీడింగ్ ఎక్కువగా ఉన్న కండిషన్స్లో రెటినా సర్జరీస్ చేస్తూ ఉంటాము. కొందరిలో అయితే హోల్స్ అనేటివి చాలా సెంటర్ భాగంలో పడుతూ ఉంటాయి అన్నమాట రెటినాలో. వాళ్ళల్లో కూడా రెటినా సర్జరీస్ని విట్రెక్టమీ అంటాము. మీరు లాప్రోస్కోపీ అనేది వినే ఉంటారు. సో చిన్న చిన్న రంధ్రాలు చేసి మనకి హిస్టెక్టమీస్ అవి చేస్తూ ఉంటారు కదా. అలాగే కన్ను రెటినా సర్జరీస్ చాలా చిన్నటి రంధ్రాలు చేస్తాము తెల్లగుడ్డు ప్రాంతంలో. అక్కడ నుంచి ఇన్స్ట్రుమెంట్స్ లోపలికి తీసుకెళ్ళి బ్లీడింగ్ క్లియర్ చేయడము, లేదంటే ఏదైతే రెటినా డిటాచ్మెంట్ అయిందో దాన్ని రిపేర్ చేస్తూ ఉంటాం. సో రెటినా డిటాచ్మెంట్ అయిన కేసెస్లో మళ్ళీ అది అతకడానికి గ్యాస్ కానీ సిలికాన్ ఆయిల్ అని ఉంటుంది, అది కానీ ఇంజెక్ట్ చేస్తాము లోపల. సో దాని బరువుతోటి మనకి రెటినా అనేది ఓవర్ ద టైం మెల్లిగా అటాచ్ అవుతూ ఉంటుందన్నమాట. ఒకవేళ మనం సిలికాన్ ఆయిల్ వేయాల్సిన అవసరం వస్తే అది 3 to 4 months తర్వాత మళ్ళీ ఒక చిన్న ప్రొసీజర్ చేసి ఆయిల్ అనేది మళ్ళీ కంటి నుంచి తీసేస్తాము. ఓకే, అంతే ఫిక్స్ అయిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ తీసేస్తాము. ఒకవేళ గ్యాసే వేసినట్టుగా అయితే గ్యాస్ అనేది దానంతటది మెల్లిగా అబ్జర్వ్ అయిపోతూ ఉంటుంది. ఓకే, సో అది మామూలుగా స్పెషల్గా దానికి ఏం చేయాల్సిన అవసరం లేదు. రైట్. రాజమండ్రి నుంచి కాలర్ ఉన్నారండి, కాల్ తీసుకుందాం. నాగమణి గారు, నమస్తే అండి. నాగమణి గారు, డాక్టర్ గారు ఉన్నారమ్మా, మీ సమస్య ఏంటో చెప్పండి, వింటున్నారు. అదే నాకు కుడికన్ను కనిపించలేదండి. ఓకే, కుడికన్ను కనిపించట్లేదండి. అన్ని హాస్పిటల్ చూపిస్తున్నానా? ఏదో హాస్పిటల్లో చూపించుకున్నారు. చెప్పండి అమ్మా, ఏమన్నారు అక్కడ? అక్కడండి ఇంజక్షన్ చేయాలి, రక్తం దిగుతుంది అన్నారండి. రక్తం ఉందన్నారా? రక్తం లోపల నరంలో దిగుతుందని చెప్పి ఇంజక్షన్ చేశారండి. ఓకే, మీకు బీపీ షుగర్ ఉన్నాయా అమ్మా? ఏమంటే రక్తం అయ్యింది, మళ్ళీ వాపు నరంలో వాపు వాచింది అన్నారండి. రక్తం దిగుతుందన్నారట, వాచింది నరం. ఓకే, ఇప్పుడు బాగానే ఉందా అమ్మా? మరి తగ్గిందా? ట్రీట్మెంట్ చేసుకున్నారా? తగ్గలేదండి. వైజాగ్ ఎల్వి ప్రసాద్ హాస్పిటల్కి వెళ్ళమన్నారండి. ఓకే అమ్మా, చూయించుకోవాల్సి ఉంటుంది మీరు రెటినా డాక్టర్కి. రాదు అని చెప్పారండి. రాదు అని చెప్పారా? కంటికి స్ట్రోక్ వచ్చింది, రాదని చెప్పారండి. ఓకే, కంటికి స్ట్రోక్ వచ్చిందని చెప్పారా? అవునండి. ఓకే, కంటికి స్ట్రోక్ వచ్చింది అంటే మీకు బీపీ ఎక్కువగా అవ్వడం, లేదంటే కొలెస్ట్రాల్ ప్రాబ్లం ఏదైనా ఉండాలి. కంటికి స్ట్రోక్ అనేది అలాంటి కండిషన్లోనే వస్తూ ఉంటుంది. రైట్. డాక్టర్ గారు, కంటికి స్ట్రోక్ ఏంటి అంటే ఇప్పుడు ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం కానీ స్ట్రోక్ గురించి మాట్లాడలేదు. మీరు చెప్తున్నారు బీపీ షుగర్ ఉన్న వాళ్ళు మాత్రం ఫ్రీక్వెంట్గా చెకప్ చేయించుకోవాలని. ఈ స్ట్రోక్ అనేది ఏ కండిషన్లో వస్తుంది, అది ఎలా ఉంటుంది, దాని సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? రైట్, స్ట్రోక్ అనేది చాలా మల్టిపుల్ రీజన్స్ వల్ల రావచ్చు. ఒకటి హై బీపీ, ఒకటి కొలెస్ట్రాల్, ఏదైనా విటమిన్ కొలెస్ట్రాల్ ఇష్యూ ఉంటే కూడా స్ట్రోక్ కంటికి. మనకి ఎలా అయితే హార్ట్ స్ట్రోక్స్ వింటామో అలాగే అన్నమాట. సో కన్ను నరంలో కూడా 2 రకాల బ్లడ్ వెజల్స్ ఉంటాయి, ఆర్టరీస్ అంటాము, వెయిన్స్ అంటాము. ఒకవేళ వెయిన్ బ్లాకేజ్ అవుతే మాత్రం నరంలో వాపు రావడం అది ఓకే, ట్రీట్ చేస్తే క్యూర్ అవుతుంది. కానీ ఒకవేళ ఆర్టరీ బ్లాకేజ్ అవుతే మాత్రం మనం వితిన్ 4 hours ట్రీట్ చేయకపోతే కంప్లీట్ విజన్ లాస్ అవ్వచ్చు. కానీ ఎట్లా తెలుస్తుంది డాక్టర్ గారు? అంటే సడన్ లాస్ ఉంటుంది, పెయిన్ ఏమీ ఉండదు, జస్ట్ సడన్ లాస్, కంప్లీట్ చీకటి అయిపోతుంది పేషెంట్కి. సో చాలా మంది పేషెంట్స్ సరే చీకటి అయింది ఏదో డ్రాప్స్ వేసుకొని చూద్దాంలే అని వెయిట్ చేస్తూ ఉంటారు. సో అలా వెయిట్ చేస్తే మనకి ఆ గోల్డెన్ పీరియడ్ అనేది పోతుంది. ఓకే, ఒకవేళ ఎవరికైనా అలా జరిగినా కూడా వితిన్ 4 hours, డాక్టర్ దగ్గరికి 4 to 6 hours వచ్చినా కూడా వీ విల్ ట్రై టు హెల్ప్ దెమ్. అండ్ అలాంటి వాళ్ళలో ఎస్పెషల్గా హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ బ్రెయిన్ ప్రాబ్లమ్స్ కానీ రూల్ అవుట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఐలో వచ్చిండొచ్చు, మెల్లిగా హార్ట్ ప్రాబ్లం లేదంటే బ్రెయిన్ స్ట్రోక్ కూడా అవుతుండొచ్చు. ఓకే, ఇలా చూపించుండొచ్చు అంటే. రైట్, సో ఇమీడియట్గా వాళ్ళని కార్డియాలజిస్ట్ దగ్గరికి కూడా పంపిస్తాము. ఓకే,
అలాగే ఈ పెద్దవాళ్ళు అంటే కొంతమంది లైట్ తీసుకుంటారు. ఇప్పుడు బీపీ షుగర్ ఉన్న వాళ్ళు ఫ్యామిలీలోనే ఉంటుంటారు కానీ కొంచెం కనిపించట్లేదు, అదే కనిపిస్తుందిలే పర్లేదులే అంటుంటారు. అలా అనుకోవడం కరెక్టా డాక్టర్? ఇది పెరుగుకుంటూ వెళ్ళదా, సైట్ ఎక్కువ అవ్వదా? ఎక్కువ అవుతుందండి డెఫినెట్గా. చాలా మటుకు వదిలేయడం కన్నా కూడా వాళ్ళకి రెండు కన్నుతో చూస్తారు కాబట్టి ఒక కన్నులో ప్రాబ్లం ఉన్నది బయటపడదు. వాళ్ళకి ఒక కన్నుతో కూడా నార్మల్ విజన్ ఉంటుంది. సో ఇంకో కన్నుకి ఏం ప్రాబ్లం అవ్వలేదని అనుకుంటారు. వాళ్ళు చెకప్కి వచ్చినప్పుడే మనం ఒక కన్ను బ్లాక్ చేసి ఇంకో కన్నుతో చూపించినప్పుడే వాళ్ళ విజన్ ప్రాబ్లమ్స్ బయటపడుతూ ఉంటాయి. ఓకే, మెయిన్ సర్జరీస్ గురించి చెప్పండి. ఇంతకుముందు చెప్పారు కదా, మళ్ళీ డిస్ట్రాక్ట్ అయింది. సర్జరీస్ ఏముంటుంది, దానికి ఎన్ని రోజులు పడుతుంది డిశ్చార్జ్ అవ్వడానికి? ఆఫ్టర్ సర్జరీ కూడా కేరింగ్ ఎలా ఉండాలి? మనకి ఎనీ ఐ సర్జరీస్ యూజువల్గా డే కేరే ఉంటాయండి. కాకపోతే ప్రయర్గా మనం అన్ని బ్లడ్ టెస్ట్ కానీ అనెస్థెటిస్ట్ చెకప్స్ కానీ అన్నీ చేసుకుంటాము. ఎస్పెషల్గా రెటినాలో అయితే మనము ఫిజిషియన్ క్లియరెన్స్ తీసుకుంటాము. కొందరు రీనల్ పేషెంట్స్ వస్తారు, మనకి నెఫ్రాలజిస్ట్ క్లియరెన్స్ తీసుకొని ప్రొసీడ్ అవుతాము. వాళ్ళ బీపీ షుగర్ అన్నీ నార్మల్ ఉంటేనే చేయగలుగుతాం, లేదంటే మనం మళ్ళీ ఐ సర్జరీస్ చేశాక దాని నుంచి ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. సో సర్జరీ డే కేరే ఉంటుంది, 1 to 1.5 hours సర్జరీస్ ఉంటాయి. సో మనం ఇందాక మాట్లాడినట్టు చిన్న చిన్న రంధ్రాలు చేసే సర్జరీసే కాబట్టి ఎక్కువగా ఏమీ ఉండదు. సో చిన్న కుట్లు కూడా పడొచ్చు, కంటిలోనే అబ్జర్వ్ అయిపోయే కుట్లు ఉంటాయి. ఫైనల్గా ఏం చెప్తారు రెటీనా సమస్యతో బాధపడుతున్న వాళ్ళకి? ఫైనల్ వర్డ్స్ చూస్తున్నారు. ఖచ్చితంగా చెకప్ చేయించుకోవాలి. ఇయర్లీ వన్స్ ప్రాబ్లం ఉన్నా లేకున్నా బీపీ షుగర్ పేషెంట్స్ కానీ ఎక్కువ ఐసైట్ ఉన్న పేషెంట్స్ కానీ ఇయర్లీ వన్స్ ఖచ్చితంగా రెటినా చెకప్ చేసుకుంటూ ఉండాలి. రైట్ డాక్టర్ గారు, సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు. అట్లాంటి కళ్ళకి ఇంపార్టెంట్ అయిన రెటీనా గురించి చాలా విషయాలు చెప్పారు. అలాగే కొంచెం ఏ సిమ్టమ్స్ ఉన్నప్పుడు డాక్టర్ని కన్సల్ట్ చేయాలి, ముఖ్యంగా మీ దగ్గర ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందో చాలా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ వైద్యం ఆరోగ్యం. స్టే ట్యూన్ టు టీ న్యూస్.